నమస్కారం. ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. మహాభారతం పార్ట్ 5 మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పోయిన ఎపిసోడ్లో భీష్ముడికి పరశురాముడికి మధ్య యుద్ధం జరుగుతుంది అని, ఆ యుద్ధం ద్వారా ఆయన భీష్ముడు అంబని వివాహం చేసుకుంటాడా లేదా అని ఒక మీమాంసలో మిమ్మల్ని పడేసి ఆ ఎపిసోడ్ని ముగించాను. ఇక దాని కొనసాగింపు ఎపిసోడు ఇప్పుడు తెలుసుకుందాం. పరశురాముడికి భీష్ముడికి అంబ విషయంలో ఘోరమైన భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం దాటికి ప్రపంచాలు అంటే ముల్లోకాలు అన్నీ అల్లకల్లోలం అవుతూ ఉంటాయి. యుద్ధంలో ఇద్దరు సరిదాటి అయిన వాళ్ళే కాబట్టి అస్త్రాలు కూడా సరి సమానంగా వేసుకుంటూ ఉంటారు. ఆ అస్త్రాల దాటికి మానవులు, పశుపక్షాదులు, చరాచర జీవజాతి మొత్తానికి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. అప్పుడు దేవతలందరూ ప్రత్యక్షమై పరశురాముణ్ణి భీష్ముణ్ణి శాంతించాల్సిందిగా కోరుతారు. వెంటనే పరశురాముడు భీష్ముడు చివరికి భీష్ముడి తల్లి గంగాదేవి కూడా చెప్పడంతో తప్పక యుద్ధాన్ని అక్కడితో విరమిస్తారు. పరశురాముడు భీష్ముడి తల్లి గంగాదేవి కూడా చెప్పడంతో తప్పని పరిస్థితిలో యుద్ధాన్ని విరమించుకోవాల్సి వస్తుంది. అంబ సమస్యకి ఒక పరిష్కారం అంటూ లభించకుండానే యుద్ధం అనేది అర్ధాంతరంగా ఆగిపోతుంది. దానితో మనస్తాపం చెందిన అంబ శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తుంది. అలా కొన్నాళ్ల తర్వాత దట్టమైన అభయారణ్యంలో ఆమె చుట్టూ పుట్టలు పెరుగుతాయి. జంతువులు, క్రూర మృగాలు సైతం ఆమె చుట్టూనే సంచరిస్తూ ఉంటాయి. అలా సంవత్సరాలు గడిచిపోతుంది. చివరికి ఒకరోజు ఆ శివుడు ప్రత్యక్షమై అంబని ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి అంబ, నాకు వరం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు స్వామి. నాకు ఇటువంటి జీవితం, నా జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా చేసి నేను ఇలా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణమైన ఆ భీష్ముడి మీద పగ తీర్చుకునే వరం ఇవ్వండి. ఆ భీష్ముణ్ణి నా చేతులతో నేనే చంపే వరం ఇవ్వండి అని శివుణ్ణి అంబ అడుగుతుంది. దానికి శివుడు బోళాశంకరుడు, మనకు తెలిసిన విషయమే కదా. అంబ అడిగిన ఆ కోరికను శివుడు తీరుస్తా అని తదాస్తు అంటాడు. కానీ ఈ జన్మలో కాదు. ఎందుకంటే భీష్ముడు కారణజన్ముడు. అత్యంత పవిత్రవతి అయిన గంగాదేవి గర్భంలో పుట్టిండు. ఒక కారణం చేతనే ఈ భూమి మీద పుట్టిండు. కాబట్టి నీకు ఈ జన్మలో భీష్ముణ్ణి చంపడం అనేది కుదరదు. మరు జన్మలో నువ్వు భీష్ముణ్ణి చంపుతావు అని వరమిస్తాడు. అయితే భీష్ముణ్ణి చంపడం అనేది కేవలం ఒక స్త్రీ వల్లనో ఒక పురుషుని వల్లనో కూడా కాదు అని చెప్తాడు. అది విన్న గంగ, పర్వాలేదు, మరుజన్మ ఎత్తి అయినా నేను శిఖండిగా మారి భీష్ముణ్ణి చంపుతా అని ఆ శివుడి ముందే ఆత్మార్పణ చేసుకొని అగ్నికి ఆహుతై బూడిదగా మారుతుంది మరుజన్మ ఎత్తడం కోసం. ఆ విధంగా అంబాదేవి అంతమనేది, అంబాదేవి పాత్ర అనేది ప్రస్తుతానికి ముగుస్తుంది. కానీ అంబాదేవి మరొక రూపంలో మళ్ళీ జన్మిస్తుంది. ఇక్కడ మనం హస్తినా విషయానికి వస్తే, కాశీరాజు ముగ్గురి కుమార్తెలైన అంబా, అంబిక, అంబాలికను భీష్ముడు విచిత్రవీర్యుడి కోసం, విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేయడం కోసం హస్తినకు తీసుకుని వచ్చాడు కదా. అంబాదేవి అంతం అనేది అయిపోయిన తర్వాత మిగిలిన అంబిక, అంబాలికల్ని విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేస్తాడు భీష్ముడు. కానీ విచిత్రవీర్యుడు దుర్వ్యసనపరుడు. రాజ్యం అనేది చాలా సులభంగా వచ్చింది. అతనికి లేని దుర్వ్యసనాలంటూ లేవు. ఆ దుర్వ్యసనాల కారణంగా, మద్యం కారణంగా అనతి కాలంలోనే విచిత్రవీర్యుడు చనిపోతాడు. విచిత్రవీర్యుడు చనిపోయే సమయంలో అంబిక, అంబాలిక ఇంకా నవవధులుగానే ఉంటారు. వారికి సంతానం అనేది కలగదు. రాజ్యం రాజుకి సంతానం లేక తండ్రి లేని పిల్లల వలె అల్లోకల్లోలం అవుతుంది. ఇటు సత్యవతీదేవి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. తనకు పుట్టిన 2 బిడ్డలు కూడా మరణించారు. ఇక రాజ్యం పరిస్థితి ఏంటి? భీష్ముడి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. భరత వంశాన్ని తన చేతులతోనే ముందుకు తీసుకెళ్లాలి అనుకున్న భీష్ముడికి ఇక్కడ ఏమీ కనిపించదు. ఆ సమయంలో సత్యవతీదేవి భీష్ముడిని పిలిచి ఇలా చెబుతుంది, దేవర న్యాయం ప్రకారం నీ ద్వారా, అంటే నీవు అంబికాకి, అంబాలికలకి పిల్లల్ని ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది. దానికి భీష్ముడు, అమ్మా, నేను నీకు మాట ఇచ్చాను, వచనబద్ధున్నై ఉంటాను. ఈ జన్మకి వివాహం చేసుకోను అని చెప్పాను. ఈ జన్మకి ఏ కన్యను కూడా తాకనని నీకు మాటిచ్చాను. వచనబద్ధున్నై ఉన్నాను కనుక
దయచేసి నన్ను ఇలా చేయమని అడక్కండి అని భీష్ముడు సత్యవతీదేవికి చెప్తాడు. మళ్ళీ సత్యవతీదేవి మళ్ళీ ఆలోచనలో పడిపోతుంది. భీష్ముడు ఈ పని చెయ్యకపోతే ఇప్పుడు రాజ్యం పరిస్థితి ఏంటి, భరత వంశం ముందుకు ఎలా పోతుంది అని తీవ్రమైన దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో భీష్ముడు సత్యవతీదేవికి పరాశర మహర్షికి కలిసి పుట్టిన వేదవ్యాసుడి విషయం గురించి సత్యవతీదేవికి భీష్మ పితామహుడు తెలియజేశాడు. సత్యవతీదేవికి వేదవ్యాసుడి గురించి విషయం గుర్తు వచ్చిన వెంటనే సత్యవతీదేవి మనసులో వేదవ్యాసుని పిలుస్తుంది. కుమార, ఒకసారి ప్రత్యక్షమవు అని. వెంటనే తల్లి మాట మనోనేత్రంతో విన్న వేదవ్యాసుడు తన తల్లి పిలిచింది అని తెలుసుకొని సత్యవతీదేవి ముందు ప్రత్యక్షమవుతాడు. అమ్మా, ఎందుకోసం నన్ను పిలిచావు? నేను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఏ రోజు ఏ అవసరం కోసం నువ్వు నన్ను పిలవలేదు. పిలవడానికి కారణం ఏంటి అమ్మా అని సత్యవతీదేవిని వ్యాస మహర్షి అడుగుతాడు. దానికి సత్యవతీదేవి జరిగిన విషయమంతా చెబుతుంది. ఇప్పుడు ఈ భరత వంశానికి వారసుడు కావాలి, అది నీ వల్లే సాధ్యమవుతుంది నాయన. దేవర న్యాయం ప్రకారం నీవు ఈ భరత వంశానికి బిడ్డల్నివ్వు అని సత్యవతీదేవి వేదవ్యాసుడిని అడుగుతుంది. దానికి వేదవ్యాసుడు అంగీకరించి అంబిక అంబాలికల్ని తన గదికి పంపాల్సిందిగా కోరుతాడు. వేదవ్యాసుడు కోరినట్లుగానే సత్యవతి అంబికను వేదవ్యాసుని గదిలోకి పంపిస్తుంది. కానీ వేదవ్యాసుడి భీకరమైన రూపాన్ని, మాసిన గడ్డాన్ని, మాసిన బట్టల్ని, ఆజానుభావుత్వాన్ని చూసిన అంబిక వేదవ్యాసుని చూడగానే భయంతో కళ్ళు మూసుకొని అతనితో కలుస్తుంది. కళ్ళు మూసుకోవటం వల్ల ఆమెకి అంధుడైన బిడ్డ జన్మిస్తాడని వేదవ్యాసుడు సత్యవతీదేవికి చెప్తాడు. ఇక సత్యవతీదేవి అంధుడు రాజ్యాన్ని పరిపాలించడానికి పనికిరాడు కాబట్టి అంబాలికని కూడా వేదవ్యాసుడి గదిలోకి పంపిస్తుంది. కానీ వేదవ్యాసుని చూడగానే అంబాలిక కూడా భయంతో కాళ్ళు చేతులు గడగడా వణుకుతాయి. అలా వణుకుతూనే వేదవ్యాసుడితోటి అంబాలిక కలుస్తుంది. వాళ్ళిద్దరి సంగమం వల్ల పుట్టే బిడ్డ వణుకుడు రోగం అంటే పాండు రోగంతో పుడతాడని చెప్పి వేదవ్యాసుడు సత్యవతీదేవికి చెప్తాడు. ఇలా పాండురోగంతో పుట్టే బిడ్డ రాజ్యాన్ని పరిపాలించడానికి పనికిరాడు, అంధుడైన బిడ్డ కూడా రాజ్యాన్ని పరిపాలించడానికి పనికిరాడు. కాబట్టి సత్యవతీదేవి మరొక అవకాశాన్ని కోరుకుంటుంది వేదవ్యాస మహర్షిని, మరొకసారి వారితో కలువు అని. ఇక వేదవ్యాస మహర్షి కూడా అంగీకరిస్తాడు మరొకసారి వారితో కలవడానికి. కానీ ముందుగానే భయానికి గురైన అంబిక అంబాలిక ఈసారి వేదవ్యాస మహర్షి గదిలోకి వాళ్ళు వెళ్లకుండా వాళ్ళింటి దాసిని వేదవ్యాస మహర్షి గదిలోకి పంపిస్తారు. వేదవ్యాస మహర్షి గొప్పతనం గురించి తెలుసుకున్న ఆ దాసి ఎంతో ఆనందంతో తనకు పూర్వజన్మలో దొరికిన సుకృతంగా భావించి చాలా భక్తి శ్రద్ధలతోటి వేదవ్యాస మహర్షిని సేవించి అతనితో కలుస్తుంది. వాళ్ళిద్దరి కలయిక వల్ల పుట్టినవాడే విదురుడు. విదురుడు అన్ని విధాలా గొప్పవాడు, కానీ విదురుడు ఒక దాసికి పుట్టాడు. ఇక అంధుడైన ఆ బిడ్డ ధృతరాష్ట్రుడు, పాండురోగంతో పుట్టిన బిడ్డ పాండురాజు, దాసికి పుట్టిన బిడ్డ విదురుడు. ఈ ముగ్గురిని కూడా భీష్మ పితామహుడు తండ్రి స్థానంలో ఉండి చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడు. వాళ్ళకి కావలసిన యుద్ధ విద్యలు, రాజనీతి ప్రతి ఒక్కటి నేర్పించుకుంటూ అన్నిట్లో ముందు ఉండేలా పెంచుతాడు. ధృతరాష్ట్రుడు ఎంతటి బలవంతుడంటే అతని చేతికి ఇనుమిచ్చినా సరే దాన్ని పిండి చేసే అంత బలవంతుడు, కానీ రాజ్యాన్ని పరిపాలించడానికి పనికిరాడు. ఇక పాండ్యరాజు యుద్ధ విద్యల్లో ఆరితేరినవాడు. యుద్ధం పాండురాజుతో ఎవరైనా చేస్తే వాళ్ళు ఓడిపోవాల్సిందే. ఇక విదురుడి విషయానికి వస్తే విదురుడు ఈ లోకాలన్నింటిలో కల్లా తెలివైనవాడు. ఈ విషయాలన్నింటిలో కూడా భీష్మ పితామహుడు చాలా మార్లు అందరికీ చెబుతూ ఉండేవాడట. కొన్నాళ్ల తర్వాత వీళ్ళందరూ పెద్దవాళ్ళైతారు. అనుకోని పరిస్థితుల్లో రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి ఇవ్వడం కుదరదు కాబట్టి పాండురాజుకి పట్టాభిషేకం చేస్తారు. ఇక విదురుణ్ణి మంత్రిగా నియమిస్తారు. పాండురాజుకి పట్టాభిషేకం చేసే సమయంలో కూడా ధృతరాష్ట్రుడు రాజ్యానికి పట్టాభిషేకానికి పనికిరాడు అని చెప్పి విదురుడు అన్నాడట. ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడు మనసులో పెట్టుకొని ఉంటాడు. ఇక ఇలా కాలం గడుస్తూ ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత
ధృతరాష్ట్రుడికి వివాహం చేయవలసిన సమయం వస్తుంది. అలా వివాహం చేయవాలి అనుకున్న సమయంలో ధృతరాష్ట్రుడికి ఎవరితో వివాహం జరిగింది, గాంధారి ధృతరాష్ట్రుడి జీవితంలోకి ఎలా వచ్చింది, ధృతరాష్ట్రుడు అసలు ఈ మహాభారతంలో మెయిన్ విలన్ అయిన శకుని రాకకు గల కారణం ఏంటి అనేది మనం తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.